నిమిషం నాకు ఎక్కువ ఇబ్బంది మేము వెళ్ళిపోతాం, పొద్దునే వచ్చాం. ఏంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఈ నెల 18వ తారీఖున దీక్ష చేయనున్నారు, నిరాహార దీక్ష చేసుకోమను. ఆ నిరాహార దీక్ష మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమన్నా చేసుకుని ఏమన్నా జనం ఎవరు నమ్మరు. అంటే తన ఇంటి మీద దాడి చేసినందుకు కంప్లైంట్ తీసుకోవట్లేదంట పోలీసులు. తన మా ఇంటి మీద దాడి చేసిన తమ్ముడే చంద్రబాబుని మాట్లాడితే ఆ మాట అంటే ఊరుకుంటారండి? అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేశారు. మరి వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు చేయలేదా చంద్రబాబు నాయుడిని? వాళ్ళ ఇష్టం వచ్చిన మాట్లాడలేదా? ఇవాళ వీళ్ళు ఓపితో సహనంతో అలా మనం ఎందుకు అని పట్టించుకోవట్లేదు వీళ్ళు. మొత్తం దీక్ష చేస్తారంట, నిరాహార దీక్ష. చేసుకోమని ఏం కాదు, చేసుకోమని. ఎటువంటి ప్రభావం ఏం ఉండదు, ప్రభావం ఏం ఉండదు. ఇక్కడ మధ్యలో ఆయన కులాన్ని తీసుకొచ్చిన అందరికీ ఉంది క్యాస్ట్ ఫీలింగ్, ఆయన ఒక్కడికే కాదు, ఆయన ఏపీ ఎవడు ఉండవు. సరే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఎలా ఉంటుంది? చేసుకున్నా ఏం కదన్నా, ముఖ్యమంత్రి అవుతా అనుకుంటాను పాదయాత్ర ద్వారా. ఎవరు? జగన్ గారు. కలగానమ్మా 2035 కూడా ముఖ్యమంత్రి. ఎందుకని జగన్ గారు? నేనే చెబుతున్నా. ఎందుకని? అవదు ఒక్కసారే చూసి 5 సంవత్సరాలు మాత్రం ప్రభావం చూపించదు అనుకుంటా. లేదు, ప్రశాంతంగా జనం ప్రశాంతంగా పనులు చేసుకున్నారు, హాయిగా చక్కగా బతుకుతున్నారు. ఇవాళ ఫైనల్ గా అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ నడుస్తుంది. అమరావతి రాజధాని. మావిగన్ చెప్పింది మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధాని ఏముండదు, కరాకండిగా చెప్పేస్తున్నారు. ఆల్రెడీ ముద్ర పడిపోయింది. ఓకే, మావిగన్ ద్వారా ఎలాంటి ఇది లేదనుకుంటా. ఏం లేదు. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు? మాట్లాడినా ఏం కాదు అన్న, అప్పుడు గుర్తురాంది, ఇప్పుడు గుర్తు వచ్చింది మళ్ళీ ఎన్నికలప్పుడు. అది జనం పిచ్చోళ్ళైంది, ఏ టైంకి మళ్ళీ ఓటు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సార్ పవన్ కళ్యాణ్ గారి మీద నా ఒపీనియన్ ఏం లేదు సార్. ఆయనకి నేను బెస్ట్ ఫ్యాన్ అండి. కానీ ఏంటంటే కొద్దిగా వెనకాల ఉన్న వాళ్ళ సపోర్ట్ కరెక్ట్గా లేదు సార్ అయింది. దానివల్ల అయింది తప్ప ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి నేను కాలు బోటుకు కూడా పని చేయలేను. అటువంటిది ఆయన కోసం అనలేను సార్, ఆయన్ని ఏం చెప్పలేను సార్. సో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? అంటే ఆయన నేను దేశం కోసం కష్టపడుతున్నాను అన్నాడు కానండి, ఎమ్మెల్యేగా గెలిచిన ఊరికి ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి అని అంటున్నారండి. అది చేసి ఏదైనా పూర్వకాలం సామెత ఉంది కదా సార్, అలాగే ఇంటర్ గెలిచి రచ్చగెలవమన్నారు కదా, అలాగా ఆయన గెలిచిన ఆయనకు నమ్మకంగా ఓట్లేసిన ఆ పిఠాపురం నియోజకవర్గానికి ముందర మంచి చేసి అప్పుడు దేశం కోసం వెళ్ళమనండి సార్. అది మేము కోరుకున్నాం. కొంతమంది చెప్పేది సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పదవి వచ్చాక ప్రజలను వదిలేసి అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వృత్తి సార్, అది ఆయన చేసుకుంటారు సార్, ఇబ్బంది లేదు సార్. ఆయన దానికోసం ఇబ్బంది లేదు. పవన్ గారిలో మీకు నచ్చే విషయాలు అంటే ఏం చెప్తారు? ఆయన ఒకళ్ళు చెప్పి మాట వినరు సార్, ఆయన ఫాలోయింగ్ అయింది. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు ఆయన? ఏమో తెలియదు సార్, అది కోరుకుంటున్నారా? మీరు అభిమానం అన్నారు కాబట్టి. నేనైతే ఆయన కూడా ముఖ్యమంత్రికి ఒకసారి చూడాలని నేను అనుకున్నాను, కానీ ఇలాగ ఒక పార్టీతో పొత్తులు కట్టాక సార్ ఆయన సింగిల్ సోలోకి వస్తే చూడాలనుకుంటున్నాను. పోటీ చేస్తే ముఖ్యమంత్రి ఎంత అవకాశం ఉండాలనుకుంటున్నారా పవన్ గారు? అవుతారు సార్, అవుతారు. చూద్దాం ప్రజల తీర్పు. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏమండి, మీరు నేను ఎవరో శాశ్వతం కాదు. ఒక మనిషి కోసం ఒకళ్ళు ఎవరిని తిట్టకండి. ఆయన మనసులో ఏముంటుందో అది బయటకు వస్తుంది, కంగారు పడకండి. సో ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే ఆయన బెస్ట్ ఆఫ్ సార్, సూపర్. మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో చేద్దాం జనానికి వచ్చాడు, చేయనేయండి కొద్దిగా. మీరు ఎట్టా చేయరు, చేసేవాడిని చేయనేయండి. మంచి హీరో వచ్చాడు, స్టేటస్ మొత్తం వదిలేసుకొని వచ్చాడు, చేయండి. అది ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పని? నెంబర్ 1 చేస్తున్నాడు. మా తెలంగాణ అయినా కానీ నెంబర్ 1 చేస్తున్నాడు. పదవి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. ఒక్కొక్క సినిమా చేసి కూడా డబ్బులు కూడా ఆయన పాపం పెడుతున్నాడు. నేను జూనియర్ ఎన్టీఆర్కి వేరే అభిమాని, జూనియర్ ఎన్టీఆర్కి వేరే అభిమాని. నేను ఆయన సినిమాలు చేసుకుంటూ కూడా పాపం జనానికి పెడుతున్నాడు డబ్బులు. అవును నిజమే, పెడుతున్నారు. అయినా తిడుతున్నారు. తిడుతున్నారంటే ఇక ఏదో అంటారు, గాలి మాటలు గాలి వ్యాపారం ఏదో అంటారు. మీరేమనుకుంటున్నారు? ఆయన సినిమాలో ఉండాలా, రాజకీయాల్లో ఉండాలా, రెండు చేయాలా? నా ఉద్దేశం ప్రకారం అయితే సినిమా ఇట్లా చేసే సినిమాలు అంటే ఆయన ఇత్తు కోసం ఏదో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి చేస్తున్నాడు, కానీ రాజకీయంలో ఉండి ఇప్పుడు చేస్తున్నాడు కదా, అట్లా చేసుకుంటూ వెళ్తే నాకున్న అనుభవం ప్రకారం అయితే ఇంకొక 15 సంవత్సరాలు కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉంటే నెంబర్ 1 డెవలప్. ఆయన్ని తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా వల్లభనేని వంశీ చేతగాని క్యాండిడేట్,
ఇంక రోజా గురించి ఎందుకులే బా మళ్ళా ఎవడం రోజా గురించి ఎవరైనా కూడా పేరు ఏరన్నా అని ఆడు అనిల్ బెదర్ 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 అన్న క్యాండిడేట్ ఇప్పుడు కనబడుతున్నా అని యూట్యూబ్లో కూడా చూస్తున్నా కానీ ఆ క్యాండిడేట్ కనపడలేదు. ప్రశ్న ఆ తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆయన వ్యక్తిగత? అనిల్ అనే క్యాండిడేట్ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమని చెప్పండి బాస్. అదేలే ఏదో బెదర్ 2022 పోలవరం పూర్తి అయిపోద్ది అన్నాడు కదా. సరే నీ మాట్లాడడం కాదు, మీరు కూడా ఒకసారి ఆ క్యాండిడేట్ కనుక్కోమని. అయితే అడుగుదాం 2022 బెదర్ బెదర్ కెదర్ బెదర్ ఎదర్ బెదర్ అన్నాడు. ఏది ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నెంబర్ 1 చేస్తున్నాడు చేయనండి అలా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద చాలా బాగా చేస్తుంటాడు ఆయన కూడా. అతనికి కూడా ఇంకొక 15-20 ఏళ్ళు కూటమి ఉండాలనే కోరుకుంటాడు. అది ఇద్దరికి మంచిదే. అది ఎలా అంటే ఇప్పుడు అమరావతి ఇంకొక 5 ఏళ్ళు కానీ ముగిసిపోతుంది. అయితే పవన్ గారి గురించి ఎందుకు అడుగుతున్నారంటే చంద్రబాబు గారు సీనియర్, దేశంలోనే ఆయన కూడా ఒప్పుకునే కదా. ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడడం అవసరం లేదు. ఈయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు పవన్ గారు. వచ్చినా కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడుకి ఇన్నేళ్ళ అనుభవం ఉందనే కదా ఆయన చెప్పినట్లు ఆయనకి పౌరు ఫుల్గా. బట్ ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. డిప్యూటీ సీఎం గా ఎలా ఉంది పవన్ గారి పనితీరు? బాగానే ఉంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారు. న్యాయం చేస్తున్నాడు ఆయన కూడా న్యాయం చేస్తున్నాడు. ఏడో ఒక చోట కొన్ని తప్పులు జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు నేను చెప్పినానే, నేను రాయదుర్గం నుంచి ఎందుకు వచ్చినాను, నా కడుపు నొప్పి ఏమి, అది ఎవరు చేయాలా? ఎమ్మెల్యే గారే చేయాలా. వార్డు కౌన్సిలర్, కమిషనర్ అంతా ఎదురైపోయినారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని గాలి కొదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు కొంతమంది. అబద్ధం మాట. ఎవరన్నా పదవి కష్టపడి పదవి తెచ్చుకునేది ఎందుకు? ప్రజలకు న్యాయం చేయడానికే కదా. సినిమా ఏం కాదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే అది మునుపటి నుంచి అన్నం పెట్టింది కాదని ఎవరు అనలేం కదా. ఇప్పుడు నీ వృత్తికి నువ్వు ద్రోహం చేస్తావా? చేయవు. మరి ఆ ప్రకారంగా ఆయన ఏదో కొంచెం నడుపుకున్నారు కదా. అవును, ఆయన ప్రజలు వేరే డబ్బులు ఏం పెట్టలేదు కదా, కొన్ని డబ్బులు ఆయన సొంతగా పెట్టినాడు కదా. అవును, మరి అయినా కూడా ఎందుకు తిడుతున్నారు? ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తావు? సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే ప్రత్యేకంగా చెప్పేదానికి లేదు. అది సమయం సందర్భం బట్టి ఉంటుంది. ఓకే, చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే మంచి అభిప్రాయమే. బాగానే కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన గౌరవం ఇచ్చి సీఎంకి కూడా కష్టపడతాడని చెప్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ అండి. ఆయన కూడా నెంబర్ 1. ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతాలు నెంబర్ 1గా తీర్చిదిద్దుతున్నారు ఆయన. రోడ్లు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు కోసం అవస్థలు పడి పాపం తాగునీటి కోసం ఆయన చాలా బాగా కృషి చేస్తున్నారు. రోడ్లు చాలా బాగా వేస్తున్నారు. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలి కొదిలేసి లేదు అదంతా తప్పుడు ప్రసారం, తప్పుడు వీళ్ళ వల్ల మా ఇది కానీ ఏం లేదండి. ఆయన తిట్టే వాళ్ళకి లేదు అన్న, నా వైపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టే వాళ్ళంటే వాళ్ళ సైకో బ్యాచ్, వ్యక్తిగతంగా విమర్శన చేసే వాళ్ళకి సైకో బ్యాచ్ అండి వాళ్ళు. ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళంతా సైకో బ్యాచే కదా. ఆయన అంత మంచి చేస్తుంటే మంచిగా పుల్ల పెడుతున్నారుగా, చేయట్లేదు అంటున్నారుగా. మీరేమనుకుంటారన్న? ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలి? రాజకీయాల్లోనే ఉండాలి. ఎందుకు ఆయన రాజకీయాల్లోనే ఉండాలి అంటే? ఆయన మంచి ఇది ఉందండి. చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు ఆయన బాగా పనితీరు బాగుంది. మరేంటి భవిష్యత్తు ప్రజల కోసం బాగా ఆలోచిస్తుండవు. ఏ మేరకు ఉండొచ్చు పవన్ గారు? భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మేరకు ఉండొచ్చు అంటే? ఆయన ఉండొచ్చండి, దాన్నే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత ఆయన తీసుకోవచ్చు, లేకపోతే లోకేష్ గారికి ఇవ్వచ్చు. అదేలే, జగన్ గారు మాత్రం రారు. ఫైనల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన బాగా డెవలప్ చేస్తున్నారండి. ఆయన కూడా చంద్రబాబు గారి సహకారం బాగుంది. ఆయన కూడా సహకరిస్తున్నారు చంద్రబాబు గారికి, బాగుంది. చాలా ఒక్క నిమిషం అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? చాలా మంచి వ్యక్తి, రియల్ హీరో. ఓకే, ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? బాగానే ఉంది. పదవికి న్యాయం చేస్తున్నారు ఆయనకి ఇచ్చినందుకు? చేస్తున్నారు. ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. లేదు ఆయన సొంత డబ్బులతో ఈ పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులతో చేశారు. అది కూడా మనం చూడాలి కదా. ఇప్పటికీ సొంత డబ్బులే ఇస్తున్నారు. మరి ఇంకా సినిమాలు చేస్తున్నారు, గాలికి వదిలేశారని ఎలా మాట్లాడతారు? ఓకే, ఆ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్తాను. ఓకే, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకే వదిలేయాలి సార్, మనమేం మాట్లాడకూడదు. ఏంటి అది వాళ్ళు తెలుసుకోవాలి. డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే రాష్ట్రంలో? చాలా మార్పులు చేశారు, ఇంకా చేస్తారు. ఓకే, చేయాలి. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? చాలా బాగుంది. థ్యాంక్ యూ.